లాంగెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. ఒక టికెట్ తో ఈ రైలులో 4 రోజులు 6 రాష్ట్రాలు 16 నదుల మీదుగా జాలీగా జర్నీ చేయొచ్చు. 76కు పైగా నగరాలను కవర్ చేసే ఛాన్స్ వస్తే అసలు ఎలా ఉంటుంది? జర్నీ ఇన్ వివేక్ ఎక్స్ప్రెస్. జర్నీలో ఎన్నో ప్లేసెస్, ట్రావెలింగ్ ని ఇష్టపడేవారు, ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అనుకునేవారు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ని చూస్ చేసుకోవచ్చు. వీక్లీ సర్వీస్ గా ప్రారంభమైన వివేక్ ఎక్స్ప్రెస్ అస్సాం నుంచి తమిళనాడు వరకు పట్టాలపైనే పరిగెడుతుంటుంది. దాదాపు 74 గంటల తర్వాత ఇది కన్యాకుమారికి చేరుకుంటుంది. ఈ జర్నీలో మొత్తం 59 స్టేషన్లను కవర్ చేస్తుంది. అసలు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఈ రైలు ప్రపంచంలోనే 24వ లాంగెస్ట్ రైల్ గా గుర్తింపు పొందింది. ఈ రైలును నవంబర్ 19వ తేదీన 2011న స్టార్ట్ చేశారు. ఈ సర్వీస్ గురించి 2011-12న రైల్వే బడ్జెట్ లో తొలిసారిగా డిస్కస్ చేశారు. ప్రెజెంట్ ఈ ట్రైన్ అయితే డైలీ సర్వీస్ లో కంటిన్యూ అవుతుంది. అసలు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ఏ స్టేషన్స్ మీదుగా వెళ్తుందో ఇప్పుడు చూసేద్దాం. అస్సాం రాష్ట్రం నుంచి ప్రారంభమైన ఈ రైలు పశ్చిమ బెంగాల్లోని కార్పూర్, ఒడిశాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తమిళనాడులోని వేలూరు, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, కేరళలోని పాల్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం, తిరువనంతపురం వంటి మెయిన్ స్టేషన్స్ మీదుగానే చివరికి కన్యాకుమారి చేరుకుంటుంది. అంతేకాదుండీ గోదావరి, గంగా, కృష్ణ, పెన్నా వంటి ప్రధాన నదుల మీదుగా కూడా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. అసలు ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందో చూసేద్దాం. ఈ రైలులో స్లీపర్ కోచ్ టికెట్ ధర వచ్చి 1200 రూపాయలు లోపల మాత్రమే ఉంటుంది. అదే విధంగా థర్డ్ ఏసీ అయితే 3015 రూపాయలు లోపు ఉంటుంది. అదే సెకండ్ ఏసీ 4450 రూపాయలు. ఈ రైలు ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రయాణికులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. ఇంతేకాదండి, ఈ రైలులో 3 జనరల్ బోగీలు, 11 స్లీపర్ కోచ్ బోగీలు, 5 ఏసీ బోగీలు కూడా ఉంటుంది. ఒక ప్యాంట్రీ బోగీ కూడా ఇందులో ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న